గత 6 సంవత్సరాలుగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఒక ఆర్డర్లో ఉందండి. 6 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి అప్పుడు జీవోలో ఉంది. కాకపోతే 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ చేయలేదు. దాని శాలరీలో హైక్ ఏదైతే ఉందో 23%, అది ఎన్హెచ్ఎంలో రిక్రూట్ అయిన ప్రతి ఒక్కరికి 23% హైక్ అనేది ఉంటుందండి. ఆ 23% హైక్ అనేది ఒక్క సిహెచ్ఎస్ క్యాడర్కి మాత్రమే ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాళ్ళందరికీ ఇచ్చారండి. దానికి తోడు పిఎఫ్ ఏదైతే ఉందో లాస్ట్ 2 years వరకు కట్ అయ్యేది. ఆ 2 years తర్వాత ఇప్పుడు గత సంవత్సరం నుంచి పిఎఫ్ అనేది కూడా కట్ అవ్వడం మానేసిందండి. ఇప్పుడు పిఎఫ్ కట్ అవ్వడం శాలరీలో హైక్ లేక సరైన జీతాలు లేకపోతే మా కుటుంబాలు మేము ఎలా పోషించుకోవాలి, మా ఉద్యోగంలో మాకు ఎట్లా భద్రత అనేది కలుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా మెడికల్ సర్వీస్ కోసం మేము ఏదైనా పాలసీలు పెట్టుకోవాలన్నా మీరు ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాబట్టి మీకు ఏ పాలసీ వర్తించదు అనేసి కరాఖండిగా చెప్తున్నారు. ఇన్కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోన్స్ కోసమైనా హౌస్ లోన్స్ ఏదైనా అప్లై చేసుకుంటే మీకు పే స్లిప్ కావాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులు మీకు అసలు ఏది రాదు, మీకు ఎలిజిబుల్ లేదని చెప్పి అలా తీసేస్తున్నారండి. అవి వచ్చి 24,000 జీతంతో 25,000 జీతంతో అవన్నీ మిగతా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ఒక సిచ్యువేషన్లో మేము దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, దాన్ని ఎట్లా మేము ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక క్లారిటీ లేకుండా పోతుంది. ప్రభుత్వం వారు మా యందు దయించి ఆ 23% హైక్ ఏదైతే ఉందో అది మాకు కూడా ఇవ్వాలి.